దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. సృష్టికర్త అయిన యెహోవా నీతిమంతుడు, విశ్వాసం మూలంగా బ్రతుకును అని మనతో సెలవిస్తున్నాడు. మన దేవుడు పరిశుద్ధుడు, పూజార్హుడు. మన తండ్రి అయిన యెహోవా అబ్రహామును నీతిమంతుడుగా ఎంచాడు. అబ్రహాము విశ్వాసం మూలంగా బ్రతికాడు. అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహాము అనేక జన్మలకు తండ్రిగా ఎంచబడ్డాడు. విశ్వాసం వలన బలము నొందాడు. మన యేసయ్యనందు మనం విశ్వాసం ఉంచితే మనము నీతిమంతులుగా ఎంచబడతాము. దేవుని యందు విశ్వాసం ఉంచితే మనం అందరము విశ్వాసం మూలంగా బ్రతుకుతాము. మనం అందరము యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తే మనం తండ్రిని వేటిని అడుగుతామో తండ్రి అవి మనకు దయచేస్తాడు. మన ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి విడుదల దయచేస్తాడు. మన సమస్యలు అన్నిటి నుండి విడుదల దయచేస్తాడు. అన్ని విషయంలో మనల్ని అభివృద్ధి చేస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. కాబట్టి దేవుని యందు అసూయపడుతున్నాడు. సత్యమందు నిలుచుటకు ప్రాణం ఇస్తాడు. దేవుని కృపా కటాక్షములు మన యందు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.